మనకు నిత్య జీవితంలో అవసరమైన ఒకే ఒక శాస్త్రం ఈ జ్యోతిష్యం. దీనిని మన కోసం చదువుకుని, మీకోసం చదువుకుని, మన అందరి కోసం చదువుకుని మన భవిష్యత్తు గురించి సింపుల్గా చిన్నదిగా ఒక టైం టేబుల్ కూడా రెడీ చేయొచ్చు. ఆ టైం టేబుల్ని ముందుంచుకొని ఏ సమయంలో ఏం చేయొచ్చు. ఉదాహరణకి మీ భర్త అంటాడు, ఇదిగో నేను వాహనం కొనబోతున్నాను, మంచి కారు కొనబోతున్నాను అంటాడు. దాంతో మీరు జాతకం చూసి వద్దంటే ఇప్పుడు మీకు సరిగ్గా లేదు, కావాలంటే మీరు ఒక జ్యోతిష్యుని అడిగి చూడండి, ఇప్పుడు మీరు ఇది చేయకూడదు అలా అని మీరు చెప్పొచ్చు. ఆ మాటకి మీ భర్త ఆ జాతకాన్ని ఓ జ్యోతిష్యుడికి చూపిస్తాడు. అప్పుడు ఆయన అంటాడు ఇప్పుడు నీకు సరిగ్గా లేదు అని. అప్పుడు మీకు ఇంట్లో గౌరవం పెరుగుతుంది కదా. అప్పుడు మన జీవితానికి సంబంధించి ఏమంటారు, అది ఒక రేఖా చిత్రం, మ్యాప్, అదే ఈ జాతకం. దాని ద్వారా అసలు మనం ఏమేం చేయొచ్చు, ఏం చేస్తే ఈ జీవితంలో మనకి సుఖం సంతోషం లభిస్తాయి, అవి కూడా శాశ్వతంగా నిలబడతాయి. మనకు లభించిన సుఖ సంతోషాలు నశించిపోకూడదు, అవి శాశ్వతంగా ఉండాలి. మన జీవితంలో అన్నీ ఉండాలి.